శ్రీరామదూత. వాలి సుగ్రీవుల జననం మనం కొంచెంగా చెప్పుకుంటున్నాం కదా కథ. వృక్షశిరుడు మేరు పర్వతంలోని దేవతా సరోవరంలో మునగటం వల్ల ఆడదానికి మారిపోయాడు. ఇంతలో దైవయోగం వల్ల దేవేంద్రుడు అక్కడికి వచ్చాడయ్యా. వస్తూనే ఈ కోతి పిల్ల మీద ఆయన దృష్టి పడింది. ఇంకేమవుతుందో ఇప్పుడు. ఒక్కొక్కరు దృష్టి పడినప్పుడంతా ఒకటోట అయితే ఉంది మా కథలో. తక్షణం ఆయనకి కథ అంతా అర్థమైంది. వీరుడైన వృక్షరజసుడు ఇలా మారిపోయేసరికి దేవేంద్రుడికి పక్కున్న వచ్చింది. ఆయన కూడా ఈ విచిత్ర ప్రదేశంలో ఉన్నాడు కనుక సరదా పుట్టి ఆ కోతి సుందరి వెంటబడ్డాడు. ఇది నచ్చని వృక్షరజసుడు దూరంగా పోతున్నాడు. ఆ పెనుగులాటలో దేవేంద్రుడు ఆ కోతి తోకను గట్టిగా కౌగలించుకున్నాడు. దైవ సంకల్పం వల్ల, దేవతాశక్తి విశేషం వల్ల ఆ తోకలోంచి ఒక కోతి పిల్లవాడు బయటపడ్డాడు. మో తోకలోంచి పుట్టడం వల్ల వాడికి ఆ తరువాతి కాలంలో వాలి అని పేరు వచ్చింది. అంటే వేరే విధమైన కథ మనం చెప్పుకుంటున్నాం, కొంచెం మార్పుగా చెప్పుకుంటున్నాం. అంతలో దేవేంద్రుడు తనను తాను సంభాళించుకొని పుత్రుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దైవయోగం చూడండి ఎట్లా విచిత్రంగా ఉంటుందో పరమాత్ముడిది. ఆ దైవయోగం చిత్రంగా ఉంది కదా. ఇదంతా జరిగిందంతా చూసినటువంటి సూర్యదేవుడికి మనస్సు చెల్లించింది. ఇంద్రుడు వెళ్ళాక వృక్షజసురుడి వద్దకు వచ్చాడు. ఆయన వస్తూనే వృక్షరజసుడి గొంతుని గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆ గొంతు నుంచి ఒక మగపిల్లవాడు పుట్టాడు. అంతే, వాడే సుగ్రీవుడు. కోతి నుంచి ఒకడు, గొంతు నుంచి ఒకడు, వాలి సుగ్రీవుడు ఇద్దరు. జరిగిన దానికి బెంబేలు పడినటువంటి కోతి బోరున ఏడవసాగింది. ఇది ఏంటిది కథ? ముట్టుకున్న వాళ్ళకంతా పిల్లలు పుడుతున్నారు, నన్ను ముట్టుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చి ఏరు శాపమో, ఇది ఏంటో, ఎగరటానికి కూడా సరిగ్గా శక్తి లేకపోతుంది నాకు. ఇది ఎక్కడికి వచ్చానో ఎగురుకొని ఈ ప్రదేశానికి. సూర్యభగవానుడు దాన్ని ఓదార్చి వృక్షజసుడికి ఆ సరస్సు యొక్క మహిమంతా వివరించాడు. అంతేగాక నువ్వు మరోసారి ఆ సరోవరంలో మునిగితే మగవాడైపోతావని వృక్షరజసుడికి చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. అంతే, ఆయన పని అయింది, అంతే కదా. వృక్షరజసుడు సూర్యుడు చెప్పినట్లు ఇంకొకసారి నీటిలో మునిగి మగవాడుగా మారి ఒడ్డుకు చేరాడు. వాలి సుగ్రీవులను చూసి వాళ్ళను కూడా తీసుకొని ఇంటికి చేరాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు కదా, ఒకడు తోకపిల్ల, ఒకడు గొంతు పిల్ల. ఒకడు వాలి వాల పిల్ల, గొంతు సుగ్రీవు పిల్ల, రెండు పుట్టారు కదా. ఆ విధంగా వృక్షరజసుడికి జన్మించినటువంటి వాలి సుగ్రీవులిద్దరూ ఆంజనేయుడికి మేనమామలయ్యారు. మొత్తానికి మేనమామ ఎటు తిరిగినా మేనమామలు అవుతున్నారు ఇద్దరు. ఎవళ్ళు ఎట్లన్నా పుట్టిని. వీళ్ళు పుట్టిన కొద్ది కాలానికి ఆంజనేయుడు పుట్టినట్లు చెప్తారు. తర్వాత చూస్తామా ఏమవుతుందో. జై గురుదత్త, శ్రీ గురుదత్త.